ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పే క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే మీరు డైలీ ఖర్చులకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కదా, అంటే స్కాన్ అండ్ పే చేస్తున్నారు కదా. సో మీరు స్కాన్ అండ్ పే చేసిన ప్రతిసారి మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది కూడా ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా అన్లిమిటెడ్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు మంత్లీ ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారా, 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటారా, అదనవసరం. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ ఆ ఖర్చు పైన మంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. కాబట్టి ఈ కార్డు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం పెట్టే ఖర్చుల పైన డబ్బులు సేవ్ అవుతున్నాయంటే ఎవరు వద్దనుకుంటారు, ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి ఈ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే మీ మనీ అనేది చాలా వరకు సేవ్ అవుద్ది. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, మీకే క్లియర్ గా అర్థం అవుద్ది, మీరే ఈ కార్డుకి ఇంప్రెస్ అవుతారు. సో ఇన్ కేస్ మీరు ఈ కార్డుకి ఇంప్రెస్ అవుతేనే కార్డుకి అప్లై చేసుకోండి, లేదంటే లైట్ మీ ఇష్టం. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తా. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. టాపిక్ లోకి వస్తే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చిన క్రెడిట్ కార్డ్ వచ్చేసి క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డు. క్రెడిట్ పే అనేది ఒక యూపీఐ కంపెనీ. ఫోన్ పే, గూగుల్ పే ఎట్లా ఉందో క్రెడిట్ పే అనేది ఒక యూపీఐ కంపెనీ. ఈ క్రెడిట్ పే అనేది ఎస్ బ్యాంక్ ఉంది కదా, ఎస్ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ పెట్టుకొని ఈ కార్డ్ అనేది లాంచ్ చేసింది. ఈ కార్డులో స్పెషాలిటీ, మెయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనం ఈ మధ్య లిక్విడ్ క్యాష్ అనేది మాక్సిమం తక్కువ చేసాం. ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా, అంటే ఎక్కడ ఏం పర్చేజ్ చేసినా కానీ. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నాం, స్కాన్ చేసి పే చేయడం, యూపీఐ పేమెంట్స్. కాబట్టి మీరు చేసిన ప్రతి యూపీఐ పేమెంట్ పైన 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 2% అంటే ఎగ్జాంపుల్గా మంత్లీ మీకు సూపర్ మార్కెట్ ఖర్చులు, గ్రాసరీస్, ఫ్రూట్స్, ఇవన్నీ ఖర్చులు ఒక 10,000 ఉంటాయి అనుకోండి. సో ఆ 10,000 మాక్సిమం మీరు స్కాన్ అండ్ పే చేస్తారు. గ్రాసరీస్ దగ్గర అయితే నేను చూస్తున్నా మాక్సిమం ప్రతి ఒక్కరు సూపర్ మార్కెట్స్లో స్కాన్ అండ్ పేనే చేస్తున్నారు. సో ఒక 10,000 రఫ్లీ మంత్లీ మీ ఖర్చులు అనుకున్నా కానీ 10,000లో 2% అంటే ₹200 క్యాష్ బ్యాక్ వస్తుంది మంత్లీ. ఇయర్లీ లెక్కేసుకుంటే 1,20,000 అవుతున్నాయి. సో 1,20,000లో 2% క్యాష్ బ్యాక్ అంటే ₹2,400 అయితే జస్ట్ మంత్లీ 10,000కే నేను చెప్తున్నా. సో మంత్లీ 10,000 అనేది నార్మల్. సో ఒక్కొక్కరికి 20,000, 30,000 అట్లా కూడా ఖర్చు అవుతాయి. ఇంకా మీరు మధ్యలో మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్ ఇట్లాంటివి పర్చేజ్ చేసినప్పుడు మీరు 20,000, 50,000, ₹1,00,000 కూడా కెమెరాస్ అట్లాంటివి కొనుక్కున్నప్పుడు మీరు అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు. అట్లాంటప్పుడు ₹1,00,000 మీద 2% అంటే ఎంత, ₹2,000 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 పెట్టి ఐఫోన్ అనేది తీసుకుంటున్నప్పుడు మీరు వాళ్ళని డిస్కౌంట్ ఎంతో ఇవ్వమని అడుగుతారు. అట్లాంటి దీని ద్వారా మీరు ఆ ఫోన్ కొనుక్కుంటున్నప్పుడు మీకు 2,000 అనేది ఆటోమేటిక్గా క్యాష్ బ్యాక్ వస్తున్నాయి, మీరు ఎవరిని అడగకున్నా కానీ. అట్లా మీరు చేసే ఖర్చుల పైన మీకు 2% అనేది సేవ్ చేసి పెడుతుంది. అది కూడా నేను చెప్పిన కదా, ఎట్లాంటి లిమిటేషన్స్ లేవు, అన్లిమిటెడ్గా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఈ 2% క్యాష్ బ్యాకే కాకుండా ఇది ఎస్ బ్యాంక్ పార్ట్నర్ క్రెడిట్ కార్డు కాబట్టి ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్కి ఏవైతే రివార్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో మనం ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఆ రివార్డ్ ప్రోగ్రామ్స్, ఆ రివార్డ్ పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. ఇటు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎస్ బ్యాంక్ నుంచి కూడా మీకు రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఎస్ యాప్లో, ఎస్ బ్యాంక్ యాప్ ఉంటుంది కదా, అందులో పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ని మీరు రకరకాలుగా రెడీమ్ అనేది చేసుకోవచ్చు యాప్లో నుంచి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కార్డ్ అనేది ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ అయితే వస్తుంది. మీకు ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. సో మీకు లైఫ్ టైం ఫ్రీ ఇస్తూ కూడా ఇంత మంచి బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్, ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటారో, సో వాళ్ళ కార్డు అప్లై చేసుకున్న తర్వాత ₹1,000 మీకు జాయినింగ్ బోనస్ కింద వస్తుంది. ఆ ₹1,000ని కూడా మీరు మళ్ళీ ఏదైనా షాపింగ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ కార్డుకి. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు క్రెడిట్ పే యాప్కి అయితే వెళ్ళిపోతారు. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని యాప్లో మొబైల్ నెంబర్ కానీ ఓటీపీ అవి ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. హోమ్ పేజ్లో కింద థర్డ్ ఆప్షన్ ఏస్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఏస్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు గెట్ యువర్ ఏస్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబరు, ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి కింద చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి. సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటుంది. సో సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటే ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కార్డ్ అనేది అప్రూవ్ అయిపోద్ది. ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ ఇంకొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్సెస్ టిక్ చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఆధార్లో ఉన్నట్లు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, చూసుకోండి. జెండర్ మేలా ఫీమేల్ అక్కడ చూసుకోండి, రాకపోతే సెట్ చేసుకోండి. తర్వాత కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మరొకసారి మీ పర్సనల్ ఈమెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు మ్యారీడా సింగిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆప్షన్ నో అని పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత రెండు ఆప్షన్స్ కూడా నో అని పెట్టేసి
నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఆధార్ నుంచి అనేది తీసుకుంటుంది. సో ఇదే అడ్రస్లో ప్రస్తుతం మీరు ఉంటున్నట్లయితే ఇదే అడ్రస్కి మీకు కార్డు వస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఫ్రమ్ ఆధార్ అని ఉందా, దాని పక్కన రౌండ్ బాక్స్ ఉంది కదా, అది టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. కొంతమంది ఆధార్లో ఒక అడ్రస్ ఉంటుంది, ప్రస్తుతం వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, రెంటో అట్లా ఎక్కడో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ వేరు అయితే యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ పైన క్లిక్ చేసి మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ ఎంటర్ చేసి ఆ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆధార్లో ఉంటున్న అడ్రస్ అయితే ఆధార్ అని ఉంది కదా, ఫ్రమ్ ఆధార్, అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆక్యుపేషన్ మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రొఫెషన్ కానీ డిజిగ్నేషన్ కానీ కంపెనీ నేము అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ నేమ్ షాప్ నేమ్ అట్లాంటివి అడుగుద్ది, అట్లాంటి డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ మీరు సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అడుగుద్ది, సంవత్సరానికి మీరు ఎంత సంపాదిస్తారని చెప్పేసి. సో అది అక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఆఫీస్ అడ్రస్ అడుగుద్ది, ఆఫీస్ అడ్రస్ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చేయండి. మీకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో బిజినెస్ ఉందనుకోండి, ఆ షాప్ అడ్రస్ అనేది బిజినెస్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. లేదు ఇంటి దగ్గర నుంచి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనుకుంటే మీ ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో అడ్రస్ అనేది ఫిల్ చేసి కింద నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి మీ డీటెయిల్స్ వస్తాయి, చెక్ చేసుకొని సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కార్డు పైన ఏం పేరు ప్రింట్ అవ్వాలని చెప్పేసి అయితే చూపిస్తుంది, మీ పేరులో ఒక 2-3 రకాలుగా చూపిస్తుంది. మీరు అక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత కార్డు ఎక్కడికి డెలివరీ కావాలి, హోమ్ అడ్రస్గా ఆఫీస్ అడ్రస్ కానీ అడుగుద్ది. సో హోమ్ పెట్టేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ చేసేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అంటే పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక వైట్ పేపర్ పెన్ ఉండాలి మీ దగ్గర, అండ్ ఒక బ్రైట్గా ఉన్న ఏరియాలు ఉంటే మీ సెల్ఫీ అనేది తీసుకుంటాడు. సో క్లియర్గా ఉన్న ప్లేస్లో ఉండి వీడియో కేవైసీ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎస్ బ్యాంక్ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. సో అతనికి మీ ఒరిజినల్ పాన్ కార్డు చూపించి పెన్ పైన సిగ్నేచర్ పెట్టండి, ఒక సెల్ఫీ తీసుకుంటాడు, వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మీ అప్లికేషన్ అనేది అండర్ రివ్యూ అని వస్తుంది. సో ఇది 2 days తీసుకుంటుంది ప్రాసెస్ అని చెప్తున్నారు వీళ్ళు. 2 days లోపు కూడా మీకు అప్రూవల్ అనేది రావచ్చు, బట్ మాక్సిమం 2 days అని చెప్తున్నారు. మీరు తర్వాత మళ్ళీ యాప్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోండి. సో మీకు కార్డు అనేది అప్రూవల్ అవుతాయి. ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు యాక్టివేట్ అని ఉందా, యాక్టివేట్ పైన క్లిక్ చేసేసి మీరు ఈ కార్డుకి సంబంధించిన పిన్ సెట్ చేసుకోవచ్చు. పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఈ కార్డు అనేది మీకు బై పోస్ట్లో వితిన్ 7 daysలో కార్డు వస్తుంది కదా, వచ్చేలోపు కూడా మీరు ఇక్కడ నుంచి CVV నెంబరు, కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేటు అవన్నీ చూసుకొని మీరు ఆన్లైన్లో కూడా ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డు వచ్చిన తర్వాత ఫిజికల్ కార్డ్ని మీరు బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఈ క్రెడిట్ పే యాప్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ఈ క్రెడిట్ పే యాప్లో హోమ్ పేజ్లో లింక్ రూపే కార్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఈ క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డువి నంబర్లు, ఎక్స్పైరీ డేట్, CVV అవి ఏమడిగితే అవి ఇచ్చేసి లింక్ చేసుకోండి. క్రెడిట్ పే యాప్కి లింక్ చేసుకొని మీరు ఎక్కడైతే మీరు డైలీ ఖర్చులు పెడుతున్నారో అక్కడ ఫోన్పే నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తారు కదా, సో ఫోన్పే కాకుండా ఇప్పుడు క్రెడిట్ పే ఆన్ చేయండి. క్రెడిట్ పే కూడా UPI యాప్, సేమ్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాగానే. ఇప్పుడు క్రెడిట్ పే నుంచి స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈ క్రెడిట్ పే ఏస్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. ఆ కార్డ్ నుంచి పేమెంట్స్ అనేది చేయండి. అప్పుడు మీకు 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీకు డౌట్ ఉంటే NPCI వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో కూడా క్రెడిట్ పే యాప్ అనేది ఉంటుంది, రిజిస్టర్ అయ్యి చూసుకోండి. సో ఈ విధంగా కార్డుకి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ పై నుంచి అప్లై చేసుకుంటే మీకు ఇంతగా చెప్పినట్లుగా 1000 రూపాయలు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ కార్డుని మీరు తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి గనక మీరు యూజ్ చేసి మీకు నచ్చితేనే కార్డు బాగుందని చెప్పారు అనుకోండి, వాళ్ళకి చూపించి లైవ్గా ప్రూఫ్ చూపించండి, మాకు ఈ రకంగా క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి డైలీ పెట్టే ఖర్చుల పైన అని చెప్పేసి. సో మీరు వాళ్ళకి రిఫర్ చేస్తే మీకు ఒక ఏస్ క్రెడిట్ కార్డ్ రిఫర్ చేసినందుకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఒక్కరికి రిఫర్ చేస్తే 1000 రూపీస్ మీకు వ్యాలెట్లో యాడ్ అవుద్ది. వాటిని మీరు మళ్ళీ రిడీమ్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. అట్లా మీరు ఎంతమందికి రిఫర్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి లిమిటేషన్ లేదు, అన్ని 1000 రూపాయలు అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి. సో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అని అంటే, ఈ యాప్లో మీకు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో స్విగ్గీ కానీ, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఒక్కొక్కరిగా చెప్తే చాలా లేట్ అవుద్ది. ఈ ప్లాట్ఫామ్స్లో మీరు వౌచర్స్, కూపన్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ పైన 6% యూటిలైజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న వ్యాలెట్ అమౌంట్ని. అంటే ఒక 1000 రూపాయలు పెట్టి వౌచర్ అనేది తీసుకుంటున్నారు అనుకోండి, 6% అంటే 60 రూపీస్కి అమెజాన్కి వాడుకోవచ్చు. ఇంకొక కొన్ని ప్లాట్ఫామ్స్కి 12% వాడుకోవచ్చు. ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్కి 24% వాడుకోవచ్చు. అట్లా ఏ ప్లాట్ఫామ్స్కి ఎంత
క్యాష్ బ్యాక్ అనేది మీ దగ్గర ఉన్న క్యాష్ బ్యాక్ని యూజ్ చేసుకోవచ్చో మీకు అక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి. అండ్ ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పనికిరాని వెబ్సైట్ అయితే కావు. కంపల్సరీ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వెబ్సైట్స్లో ఎప్పుడొకప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తారు. మ్యాక్సిమం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటిలో అయితే చాలామంది ట్రాన్సాక్షన్ చేస్తారు. సో మీరు ఎప్పుడు ఏం పర్చేజ్ చేసినా కానీ మీరు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ డబ్బులను అయితే ఇందులో వాడుకోవచ్చు. మీకు వచ్చిన ఒక్క రూపాయి కూడా వేస్ట్ అయితే అవ్వదు. సో పనికొచ్చే క్యాష్ బ్యాక్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏజ్ 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డు వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీకు మంత్లీ 25,000 సాలరీ అండ్ ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయితే 30,000 సాలరీ ఉండాలని చెప్తున్నారు. మీకు అంత సాలరీ లేకపోయినా కానీ మంచి సిబిల్ స్కోర్, మంచి సిబిల్ బిహేవియర్ ఉందనుకోండి, అంటే ఇంతకుముందు తీసుకున్న ఈఎంఐసే కావచ్చు, బైక్ లోన్, కార్ లోన్ ఏదైనా కానివ్వండి, అది ఎగ్గొట్టకుండా ఆన్ టైంలో కట్టిన వాళ్ళు అనుకోండి, సో మీకు పక్కగా అప్రూవల్ అనేది వస్తుంది ఇంత సాలరీకి తక్కువ ఉన్నా కానీ. సో కాబట్టి మీ సిబిల్ స్కోర్ పైనే కార్డ్ అనేది అప్రూవల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది తెలియక కింద కమెంట్ చేస్తుంటారు, అన్న మీరు చెప్పిన కార్డ్స్కి అప్లై చేస్తున్నాం అప్రూవ్ అవ్వట్లేదని. సో అప్రూవ్ కాకపోతే అది మీ ప్రాబ్లం అవుతుంది కానీ బ్యాంకు వాళ్ళ ప్రాబ్లం అయితే కాదు కదా. సో మీ దగ్గర ఏదో ఫాల్ట్ ఉంటేనే అది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించి కమెంట్ పెట్టండి ఎందుకు రిజెక్ట్ అవుతుందని. అండ్ రిజెక్ట్ అయిన వాళ్ళకి నేను ఒక సొల్యూషన్ చెప్తా. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోండి. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అంటే 50,000 లక్ష రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. 2,000 5,000 రూపాయలు పెట్టినా కానీ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్ అనేది వస్తుంది. వీళ్ళదే క్రెడిట్ పే వాళ్ళదే FD క్రెడిట్ కార్డ్ అనేది ఉంది. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేశా ఒక 15 డేస్ బ్యాక్. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇన్ కేస్ ఈ కార్డు మీకు రిజెక్ట్ అయితే ఆ వీడియో చూడండి, పక్కగా మీకు యూజ్ అవుద్ది. ఆ కార్డు తీసుకొని మీరు సిబిల్ స్కోర్ అనేది పెంచుకోండి. పెంచుకున్న తర్వాత నార్మల్ కార్డ్స్కి అప్లై చేసుకోండి. అప్పుడు అప్రూవల్ రేట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. సో మీలో ఎవరైనా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.